ఉప ముఖ్యమంత్రిపై తెలంగాణలో కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి తన మంత్రిమండలికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉంది. అసలు తెలంగాణలో ఏపీ మంత్రిపై ఎందుకు కేసు నమోదైంది, ఇప్పుడు అతన్ని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవబోతున్నాడు, అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి నోటి తుత్తరా జిలా గులా మనందరికీ తెలుసు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని, రేవంత్ రెడ్డి అనామకుడిగా మిగిలిపోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు. చివరాఖరికి కులాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి, రేవంత్ రెడ్డి డూప్లికేట్ రెడ్డి, దయచేసి రేవంత్ రెడ్డికి ఓటు ఇద్దు అంటూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేశాడు. మనకు యాక్చువల్గా కులాలు మతాలు వీటన్నిటికీ అతీతమైనటువంటి వ్యవహారాలే మనం మాట్లాడతాం. కానీ వీళ్ళు పెడుతున్నటువంటి చిచ్చును ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళు చేసినటువంటి పనిని మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఇటీవల రేవంత్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓటమి కోసం నేను పనిచేస్తానని. అయితే ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి స్టెప్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి ఉప ముఖ్యమంత్రిపై తెలంగాణలో కేసు నమోదైంది. ఇంతకీ ఎవరా ఉప ముఖ్యమంత్రి అంటే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నారాయణ స్వామి. ఇతను డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. సరే, అతనికేం పెద్ద పవర్స్ గివర్స్ ఏముండవు, మొత్తం పెద్దిరెడ్డిదే పెత్తనం, అది వేరే విషయం. అతను కూడా చెప్పుకుంటూ ఉంటాడు ఆ విషయాన్ని. ఆ రెడ్డిదే పెత్తనం మాదేముంది ఎస్సీలం అని చెప్పి. అంటే దళితులు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చిన్న చూపు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అయితే ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పైన ఎందుకు తెలంగాణలో కేసు నమోదైందో ఒకసారి గమనిస్తే, సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి మరణానికి కారణం, రాజశేఖర రెడ్డి మరణం వెనక సోనియా గాంధీ పాత్ర ఉంది అంటూ ఆరోపణలు చేశాడు ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి మంత్రి గారు. అయితే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, లేదంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం ఎన్నికల దగ్గరకు వస్తే మాత్రం చాలు రాజశేఖర రెడ్డి సావు మీద రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే రిలయన్స్ అంబానీల మీద ఇదే రకమైనటువంటి ఆరోపణలు చేసి అంబానీ గారు ఎవరినైతే రికమెండ్ చేశాడో, అంబానీ గారికి సన్నిహితులు, పరిమళత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే తన తండ్రి హంతకులకి రాజ్యసభ సభ్యత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? అదే మీరు చెప్పదలుచుకున్నారా? అయినా గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. తన తండ్రి మరణానికి సంబంధించినటువంటి అంశం మీద పూర్తిస్థాయి విచారణ ఎందుకు చేపించకూడదు జగన్మోహన్ రెడ్డి? వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయి కదా. ఈ ప్రతిపక్షాలని ప్రశ్నించే గొంతుకుల్ని ఇబ్బంది పెట్టే పిచ్చి పోల్కా పనులు చేసే బదులు తన తండ్రి మరణం విషయంలో తనకు అనుమానాలు ఉంటే ఎందుకు ఎంక్వైరీ చేయించట్లేదు? దౌర్భాగ్యమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉన్నారు? సిగ్గుండక్కర్లా. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అన్నకి రివర్స్ బాణంలా వచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చేశారు. కాబట్టి షర్మిల ద్వారా డ్యామేజ్ తక్కువ అవడం కోసం ఇవాళ సోనియా గాంధీ గారిని ఉద్దేశించి సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి హత్యకి ప్లాన్ చేశారని చెప్పి ఆరోపణలు చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. వయసు కూడా పెరిగింది కదా నీకు. మరేం గడ్డి పీకుతున్నారా మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? అంటే ఎన్నికల అంశంగా రాజశేఖర రెడ్డి గారి చావును రాజకీయంగా వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన శవం ఇంటికి రాకముందే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు పెట్టించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీరు ఈ రకమైనటువంటి కారుకోతలు కూస్తే, తెలంగాణలో మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన ఈ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీద హైదరాబాద్లో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఈ అంశంలో విచారణ కోసం కానీ, నిజాలు నిగ్గు తేల్చడానికి కానీ నారాయణ స్వామి అరెస్ట్ చేస్తే ఎవడ పొరుగు పోయేది? మీకేమద్రా? మీకు సిగ్గా, యుగ్గా, మానవ మర్యాద, పొరువా గిరువా? బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మా రాష్ట్ర మంత్రిని పక్క రాష్ట్రం వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకు పొరుగు పోతుంది, మాకు సిగ్గుపోతుంది, మాకు మానం పోతుంది అనే ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఉంటే బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయంగా మీ అవసరాల కోసం ఏదో కారుకోతలు వస్తూ ఉంటారా? అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణమైనటువంటి సోనియా గాంధీ గారి పంచన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జాయిన్ అయిందని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే షర్మిల క్యారెక్టర్ని తుడిచివేయదలుచుకున్నారా? షర్మిల క్యారెక్టర్ని ఉద్దేశించి నీచంగా మాట్లాడదలుచుకున్నారా? తలుచుకున్నారా? ఏముందలే, మీ దగ్గర ఉన్నటువంటి కులదేవత, మీ పార్టీకి పేటీఎం ఆర్టిస్టు శ్రీరెడ్డిని వాడుకొని షర్మిలతో నీచంగా షర్మిల గురించి మాట్లాడించలేదా? షర్మిల నువ్వు పతివ్రత కబుర్లు చెప్పొద్దని షర్మిల గారి క్యారెక్టర్ని ఉద్దేశించుకొని నీచంగా మాట్లాడాల? జగన్మోహన్ రెడ్డి గారి సోదరయ్య ఆవిడ, ఒక మహిళయ్య. వాళ్ళందరూ పక్కన పెట్టు. ఒక మహిళ గురించి ఎట్లయితే తప్పుడు కొత్తలకు వస్తారా మీరు? నాకు అర్థం కాలే. ఎన్నాళ్ళు మాకు ప్రత్యర్థి అయినప్పటికీ రాజకీయంగా విమర్శలు చేసేమే తప్ప షర్మిల గారి క్యారెక్టర్ గురించి మేము ఎక్కడ మాట్లాడడం కూడా
కానీ సొంత అన్న పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి శ్రీరెడ్డికి పేమెంట్ పోతూ ఉంటుంది. అటువంటి శ్రీరెడ్డి షర్మిల గారిని ఉద్దేశించి కారుకూతలకు వస్తూ ఉంటే ఆపలేనటువంటి పరిస్థితుల్లో, అంటే మీ రాజకీయ అవసరాల కోసం సొంత చెల్లిని తల్లిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా? ఏం బుద్ధి జ్ఞానం లేనటువంటి పనులు ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? మీరు అనేక అర్ధరహిత ఆధారరహిత అంశాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రతిపక్షాల వాళ్ళను ప్రశ్నిస్తే గొంతులు నొక్కారే. ఇవాళ మీరు కూసినటువంటి తప్పుడు కోతలకి ఇవాళ తెలంగాణ పోలీసులు మీ మంత్రిని అరెస్ట్ చేసే దిక్కెవడు? పొరుగు తక్కువయ్యేదెవరు? కాబట్టి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, కానీ కారు కోతలు కుయటం మానుకోవాలి.